తెలంగాణ పోలీసుల సమక్షంలో 41 మంది సిపిఐ మావోయిస్ట్ పార్టీకి చెందినటువంటి అజ్ఞాత కాడర్లు 24 వెపన్స్ తీసుకుని వచ్చి లొంగిపోయినారు. ఈ తీసుకొచ్చినటువంటి వెపన్స్ లో ఒకటి LMG, 3 AK-47 రైఫిల్స్, 5 SLR రైఫిల్స్, 7 ఇన్సాస్ రైఫిల్స్, ఒక BGL గ్రెనేడ్ లాంచర్, 4 303 రైఫిల్స్, ఒక సింగిల్ షాట్ రైఫిల్, 2 ఎయిర్ గన్స్ తో కలిపి మొత్తం 24 వెపన్స్ తోని సరెండర్ అయినారు. ఇది అక్టోబర్ 21, 2025 నాడు జరిగినటువంటి పోలీస్ కమమరేషన్ డే సందర్భంగా, పోలీసుల సంస్మరణ దినం సందర్భంగా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపుని అందుకొని వీళ్లు ప్రభుత్వం ముందు లొంగిపోయినారు. అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు సిపిఐ మావోయిస్ట్ పార్టీని వీడి జనజీవన వాహినిలో కలిసి రాష్ట్ర అభివృద్ధి, దేశాభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనాలి అని చెప్పి వారు పిలుపునిచ్చిండ్రు. ఆ పిలుపులో భాగంగానే PLGA బెటాలియన్ లో పనిచేస్తున్నటువంటి కొంతమంది, అట్లాగే డిఫరెంట్ సిపిఐ మావోయిస్ట్ చెందినటువంటి విభిన్న యూనిట్స్ లో పనిచేస్తున్న వాళ్ళు మొత్తం కలిసి 41 మంది లొంగిపోయినారు. అందులో 2 తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళు, మిగతా 39 మంది ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు.